కొత్త అప్డేట్ అయితే ఒకటి వచ్చింది. ఏదైతే 1971 తర్వాత సుమారు 55 సంవత్సరాల తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం సివిలియన్ డిఫెన్స్ కోసం ఒక మాక్ డ్రిల్ కండక్ట్ చేయాలని అయితే ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే హోమ్ మినిస్ట్రీ ఏదైతే ఉందో ఆ సెంటర్స్ కి ఆల్రెడీ ఒక సర్క్యులర్ అయితే జారీ చేయడం అయితే జరిగింది. ఇక్కడైతే మీరు ట్వీట్ చూడొచ్చు. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ హ్యాస్ ఆస్క్డ్ సెవరల్ స్టేట్స్ టు కండక్ట్ మాక్ డ్రిల్స్ ఫర్ ఎఫెక్టివ్ సివిలియన్ డిఫెన్స్. సివిల్ డిఫెన్స్ అంటే ఇప్పటిదాకా అంటే మీకు ఇందాక చెప్పినట్టు ఏదైతే 1971 తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం, ఎందుకంటే 1971 తర్వాత కూడా మనం 1999లో కార్గిల్ కానీ లేదా ఇంకా తర్వాత చిన్న చిన్న ఇట్లాంటివి అయితే చేయడం జరిగింది. బట్ ఎప్పుడు కూడా మన సివిలియన్ డిఫెన్స్ కోసం మాక్ డ్రిల్స్ అయితే చేయడం అయితే ఇప్పుడే ఫర్ ద ఫస్ట్ టైం అనమాట. బట్ ఈ మాక్ డ్రిల్స్ అంటే ఏంటి, మాక్ డ్రిల్స్ వల్ల యూజ్ ఏంటి, లేకపోతే ఇది కూడా చేయాల్సినంత ఇదేమొచ్చింది అని అయితే మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ మాక్ డ్రిల్స్ అంటే ఏంటంటే ఆపరేషన్ ఆఫ్ ఎయిర్ రైడ్ వార్నింగ్ సైరన్స్. అంటే ఈ సైరన్స్ అంటే ఏంటంటే ముందైతే మీకు ఒకటి వినిపిస్తాను నేను, ఒకసారి వినండి. ఇది ఇజ్రాయెల్లో ఏదైతే మనకి ఇజ్రాయెల్ గాజా యుద్ధం ఏదైతే జరుగుతుందో అప్పుడు ఆ టైంలో ఏదైతే గాజా నుంచి హమాస్ ఏదైతే రాకెట్స్ అవన్నీ ఫైర్ చేస్తున్నారో దాని నుంచి సివిలియన్స్ ను ఒక రకంగా అలర్ట్ చేయడానికి ఏదైతే ఇజ్రాయెల్ గవర్నమెంట్ ఇస్తున్న సైరన్స్ అనమాట. ఎయిర్ సైరన్స్ అయితే అలా ఉంటాయి అనమాట. సో అంటే ఒక రకంగా మీరు ఎలా ఉండాలి, ఇలా ఒకవేళ రేపొద్దున్న ఫర్ సపోజ్ అంటే మాక్సిమం ఆపర్చునిటీ ఉండదు, బట్ జస్ట్ ఇన్ కేస్ ఏదైనా పాకిస్తాన్ ఫైటర్ జెట్ ఏదైనా సరే మన ఇండియన్ ఏదైనా సమ్ అదర్ స్టేట్స్ లోకి వచ్చి బాంబ్స్ కానీ లేదా ఇంకైనా సమ్ అదర్ మిసైల్స్ కానీ వదులుతుంది అని అనుకుంటే ఒక ఎయిర్ రైడ్ సైరన్స్ లాంటి వార్నింగ్ ఇస్తారు. అప్పుడు మీరు ఎలా చేయాలి, ఎక్కడ మీరు ఈ దాన్ని యాక్టివిటీస్ ఏం చేయాలని అయితే చెప్తారు. అండ్ అలాగే ట్రైనింగ్ సివిలియన్ స్టూడెంట్స్ ఎక్సెట్రా ఆన్ ద సివిల్ డిఫెన్స్ ఆస్పెక్ట్స్ టు ప్రొటెక్ట్ దెమ్సెల్వ్స్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ వన్ హోలిస్టిక్ అటాక్. అంటే ఒకవేళ జస్ట్ ఇన్ కేస్ వార్ లైక్ సినారియో వస్తే, అంటే వార్ లైక్ సినారియో వస్తే ఎలా ఉండాలి, ఎలా మనం పాల్గొవాలి, ఎలా అంటే తోటి వారికి ఎలా సహాయపడాలి. ఎందుకంటే అందరూ ఇప్పుడు కొంతమంది ముసలోళ్ళు ఉంటారు, కొంతమంది లేడీస్ ఉంటారు, కొంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్ ఉంటారు. అప్పుడు ఆ టైంలో స్టూడెంట్స్ కానీ సివిలియన్స్ కానీ ఎన్సీసీ వాళ్ళు కానీ లేకపోతే ఇంకేదన్నా సమ్ అదర్ వాళ్ళు ఎలా రెస్పాన్స్ అవ్వాలన్నది. అండ్ అలాగే ప్రొవిజన్స్ ఫర్ క్రాష్ బ్లాక్అవుట్స్. అంటే ఇప్పటిదాకా అంటే నేను టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇది మన దేశానికి ఒక రకంగా మనకి ఒక రియాలిటీలోకి, ఎందుకంటే మనం ఎప్పటిదాకా చాలా మంది ఏదో పహల్గామ్ అటాక్ జరిగిన తర్వాత ఇప్పటికి అరౌండ్ ఒక 14 days 13 days అవుతుంది. ప్రతి వాళ్ళు రోజుకు ఒక వీడియో పెడతాం, లేకపోతే రోజుకు ఒక వీడియో చేస్తాం, లేకపోతే రీల్స్ పెడతాం, ఇంకా ఏం చేస్తున్నారు అని కొంతమంది అడగటం, లేకపోతే కొంతమంది ఏమో యుద్ధం వచ్చేస్తుంది అని చెప్పని చెప్పటం. ఇవన్నీ ఏంటంటే ఒక రకంగా తెలియాలి. ఏదో యుద్ధం అంటే జస్ట్ ఊరిని అక్కడ బార్డర్ దగ్గర ఉన్న ఆ ఏరియాస్ లో కాదు. ఒకవేళ నిజంగా జస్ట్ ఇన్ కేస్ వార్, ఫుల్ ప్లెడ్జ్డ్ వార్ మాక్సిమం రాదు, బట్ ఒకవేళ వస్తే మీరు ఆఖరికి ఏ జిల్లాలో ఉన్నా, ఏ డిస్టిక్ లో ఉన్నా, లేకపోతే ఏ సిటీలో ఉన్నా, ఏ టౌన్ లో ఉన్నా కూడా మీకు దాకా ఇంపాక్ట్ తెలుస్తుంది. ఎందుకంటే కరెంట్ పోతుంది, ఇంటర్నెట్ ఆపుతారు. ఒకవేళ ఇంకా వార్ పెద్దగా అయితే ఏదైతే మీ ఎలక్ట్రిసిటీ ఏదైతే ఉంటాయో ఆ ప్లాంట్స్ వాటి మీద గనక ఒకవేళ ఇది జరిగితే అవన్నీ మీకు రేపొద్దు నుంచి కరెంట్ ఉండదు. సో మీకు ఒక రకంగా తెలుస్తుంది. అలాగే ప్రొవిజన్ ఫర్ ఎర్లీ క్యామోఫ్లాజింగ్ ఆఫ్ వైటల్ ప్లాంట్స్. క్యామోఫ్లాజింగ్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఏదైతే మనకి ఒక రకంగా చెప్పాలంటే మన ప్రామినెంట్ ప్లేసెస్ ఏవైతే తాజ్ మహల్ అవ్వచ్చు, కుతుబ్ మినార్ అవ్వచ్చు, పార్లమెంట్ అవ్వచ్చు, లేదా ఇంకైనా సమ్ అదర్ మన ఎలక్ట్రిసిటీ జనరేషన్ ప్లాంట్స్ అవ్వచ్చు, వీటన్నిటిని ఒక రకంగా క్యామోఫ్లాజ్ చేస్తారు. అంటే మీకు కరెక్ట్ గా చెప్పాలంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఇది ఆల్రెడీ తాజ్ మహల్ ని ప్రీవియస్ గా క్యామోఫ్లాజ్ ఎలా చేశారో మీకు ఒకసారి చూపిస్తాయి, కొంచెం చూడండి. ఇది 1971 వార్ లో ఎప్పుడైతే మనకి పాకిస్తాన్ యుద్ధం జరిగినప్పుడు ఏదైతే ఈస్ట్ పాకిస్తాన్ వెస్ట్ పాకిస్తాన్ ఏదైతే ఇప్పుడు ఈస్ట్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ అని పిలుస్తున్నాం, అప్పుడు ఆ టైంలో ఇది ఇలాగా తాజ్ మహల్ ఒక వుడెన్ బ్లాక్స్ తో లేకపోతే అది ఒక నార్మల్ మాస్క్ కింద కనపడేటట్టు అంటే ఇంపార్టెంట్ సైట్స్ ని మనం మాక్సిమం సేవ్ చేయాలి. అంటే ఎట్ ద సేమ్ టైం ఇది మనకి వరల్డ్ వార్ 2లో 1942 ఆ టైంలో ఏదైతే జాపనీస్ జర్మన్ ఎయిర్ ఫోర్స్ ఏదైతే ఉందో వాళ్ళకి తెలియకుండా అప్పుడు బ్రిటిషర్స్ ఎవరైతే ఉన్నారో దీన్ని ఇలా అంటే ఒక రకంగా సేవ్ చేయటం, లేకపోతే దాన్ని కొంచెం ఇచ్చేయటం అనమాట. అండ్ అలాగే అప్డేషన్ ఆఫ్ ఎవాక్యుయేషన్ ప్లాన్ అండ్ రిహార్సల్స్. ఒకవేళ మీరున్న ప్లేస్ లో నిజంగానే ఏమైనా బాంబింగ్ జరిగినా, మిసైల్స్ అటాక్ జరిగినా, లేకపోతే ఇంకైనా సమ్ అదర్ జరిగినా ఎవాక్యుయేషన్ ప్లాన్ అలాగా ఏదైతే రిమైనింగ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎలాగ చేయాలి, వాటన్నిటి మీద ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ ఎక్సర్సైజ్ అయితే చేస్తారు. దానికోసం మొత్తం అందరు, ఎందుకంటే ఇదేదో జస్ట్ ఆర్మీనో లేకపోతే సిఆర్పిఎఫ్ లేకపోతే ఎన్డీఆర్ఎఫ్ లేకపోతే బిఎస్ఎఫ్ చేసేదో కాదు కాబట్టి మొత్తం ప్రజలందరూ కన్ఫర్మ్ గా ఇట్లో పాల్గొవాలి. అంటే మీరు అనొచ్చు ఇదేంటంటే మేము ఇప్పటిదాకా చాలా ఏదో అంటే వార్ అంటే ఏదో అనుకున్నాం, లేకపోతే మన ఇండియా వన్ సైడ్ గా చేసేస్తాం అనుకున్నాం, ఇప్పుడు ఏంటి సివిలియన్ డిఫెన్స్ అంటున్నారు, లేకపోతే మన అందరూ ఏదో ఎయిర్ రైడ్ సైరన్స్ అంటున్నారు, లేకపోతే ఆఖరికి తాజ్ మహల్ కుతుబ్ మినార్ లాంటివి కూడా కొంచెం
ఏదో సమ్ గ్రీన్ మ్యాట్స్ లాంటి అలాంటి వేసి క్యామోఫ్లాజ్ చేసి వాటిని ఇది చేస్తారంటున్నారు. అండ్ అలాగే ఎవాక్యుయేషన్ ప్లాన్స్ అన్నారు, కరెంట్ ఉండదంటున్నారు, ఇంటర్నెట్ ఉండదంటున్నారు. అది అంత దూరం వెళ్ళిపోయిందా ఈ మాట అంటే చాలా దూరం వెళ్ళింది అనేది చెప్పాలి. ఎందుకంటే ఇవ్వండి, ఇది రీసెంట్ గా మన డిఫెన్స్ మినిస్టర్స్ లేకపోతే ఇంకేనా సమ్ అదర్ మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంట్స్ తోనే మనకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఇది డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఏదైతే ఇచ్చారో ముహ్ తోడ్ జవాబ్, అంటే ఒక రకంగా ఏంటంటే చంప పెట్టులాగా అంటాం కదా అలాగా. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొకటి ఇదైతే అసలు ఇదనమాట, వాట్ ఎవర్ యూ వాంట్ విల్ హ్యాపెన్ అండర్ పిఎం మోడీస్ లీడర్షిప్. మీరు ఏదైతే కోరుకుంటున్నారో లేదా మీరు ఏదైతే ఆశిస్తున్నారో అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా జరిగి తీరుతుంది అనేది అయితే మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. అంటే మనం అందరం ఏం కోరుకుంటున్నాం, ఇద్దరు పీఓకే అని శాంతం మనం కంట్రోల్ చేయటం, లేకపోతే మనం మళ్ళీ తిరిగి మనలో కలుపుకోవటం కానీ, లేకపోతే ఒక సైజబుల్ ల్యాండ్ ని మనం కబ్జా చేయటం, కబ్జా అంటే ఇన్ ద సెన్స్ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో ఏదైతే ఉందో అది మన సొంతంలోకి తెచ్చుకోవటం. సో ఇది ఒక రకంగా చెప్పాలంటే పెద్దదనే చెప్పాలి. అది మేబీ పాకిస్తాన్ లాంటి చిన్న దేశం అవ్వచ్చు, ఇంకేదన్నా అవ్వచ్చు. సో ఇంత పెద్ద జరిగేటప్పుడు రేపొద్దున్న అన్ఫోర్సీన్ ఈవెంట్స్ వచ్చినప్పుడు మీకు చెప్పాను కదా, వార్ అనేది జస్ట్ బార్డర్ మట్టుకే ఉండదు, అందరూ దానిలో ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ అలాగే మనం ఏదైతే కోరుకుంటున్నాం పాక్ ఆక్రమిత కాశ్మీర్ మంది అయిపోవాలి, లేకపోతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఒక సైజబుల్ ల్యాండ్ మనం మళ్ళీ తిరిగి చేర్చుకోవాలి అని ఏదైతే అనుకుంటున్నాం వాటన్నిటికీ కొంచెం కష్టపడాలి. అండ్ అలాగే ఇట్లాంటి ఇవైతే కన్ఫర్మ్ చేయాల్సి వస్తుంది. బట్ వీటన్నిటిలో ఇది అంటే ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నారు డిఫెన్స్ అంటే, ఇప్పుడు బార్డర్ నుంచి అంటే మోస్ట్లీ చెప్పాలంటే సదరన్ స్టేట్స్ కొంచెం సెంట్రల్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి అంత ఇంపాక్ట్ అయితే ఉండదు. బట్ ఏదైతే మన వెస్టర్న్ బార్డర్ ఏదైతే ఉందో గుజరాత్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, జమ్మూ కాశ్మీర్, లేకపోతే ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్ ఇట్లాంటి ఏదైతే స్టేట్స్ ఉన్నాయో మోస్ట్లీ వాటికి అయితే ఆల్రెడీ 244 డిస్ట్రిక్ట్స్ అయితే ఆల్రెడీ ఐడెంటిఫై చేశారు. మన ఇండియాలో సుమారు 733 డిస్ట్రిక్ట్స్ అయితే కన్ఫర్మ్ ఉన్నాయి నాకు, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. అందులో 244 డిస్ట్రిక్ట్స్ అయితే ఆల్రెడీ వాళ్ళు ఒక రకంగా ఈ డిఫెన్స్ ఎక్సర్సైజెస్ లేకపోతే మాక్ డ్రిల్స్ ఆల్రెడీ స్టేట్ అయితే ఆల్రెడీ స్టార్ట్ చేశారు. అండ్ వీటన్నిటితో పాటు ఒక చిన్న బెటర్ నాకు తెలిసి చాలా బెస్ట్ అనమాట, ఏదైతే 22 ఏప్రిల్ 2025 ఎప్పుడైతే పహల్గామ్ టెర్రర్ అటాక్ జరిగిందో ఆ తర్వాత చాలా మంది అస్సలు కొంతమంది అయితే ఇండియా ముసుగులో పాకిస్తాన్ సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఇదంతా కాకుండా వార్ కోసం ప్రోత్సహించే వాళ్ళు ఉన్నారు, ఏది తెలియకుండా ఒక ఫేక్ న్యూస్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి కోసం ఏదైతే ఇప్పుడు ఐటీ మినిస్టర్ ఏదైతే ఉన్నారో, మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇలా ఫేక్ న్యూసెస్ ఇవ్వండి. Some social media influencers and social media platforms in the country seem to be working against the interest of the country, which is likely to incite violence. వీళ్ళందరి మీద కూడా ఐదర్ వాళ్ళని బ్లాక్ చేయడం కానీ, లేదా వాళ్ళ యొక్క అకౌంట్స్ ని హోల్డ్ చేయడం కానీ, లేదా వాళ్ళందరికీ ఏదన్నా సమ్ డైరెక్షన్స్ ఇవ్వడం కానీ అయితే కూడా చేస్తారు. ఇది నాకు తెలిసి ఇప్పుడు చాలా అవసరం, ఎందుకంటే మన ఇండియాలో ఉంటా లేకపోతే మన ఇండియన్స్ వేరే పాకిస్తాన్ బంగ్లాదేశ్ వాళ్ళను లేకపోతే కొంతమంది బాట్స్ పెట్టుకొని వాళ్ళు మనుషుల లేకపోతే సమ్ అదర్ ఇట్లా అని తెలియకుండా కొంతమంది కావాలని చెప్పని కమ్యూనల్ వైలెన్స్ క్రియేట్ చేయడం, లేకపోతే ఆర్మీని డిమారలైజ్ చేయడం, లేకపోతే మదర్ పాలిటిక్స్ అన్ని ఉన్నాయి మీ అందరికీ తెలుసు. సో వాటి మీద ఆల్రెడీ ఒక సర్క్యులర్ కూడా వచ్చింది, వాటి మీద కూడా ఎఫెక్టివ్ యాక్షన్ అయితే తీసుకుని. ఎందుకంటే మనం రేపొద్దున వార్ కనుక వెళ్తే ఇప్పుడు మనం సివిలియన్స్ కూడా ఆల్రెడీ మనం డిఫెన్స్ డ్రిల్స్ లో మనం పార్టిసిపేట్ చేయబోతున్నాం, లేకపోతే చేయాలని ఒక రకంగా వాళ్ళని ప్రిపేర్ చేస్తున్నాం. ఎందుకంటే మనందరికీ తెలుసు మన ఇండియన్స్ ఏదైతే ఉన్నారో ఒక రకంగా మనకి కొంచెం అన్నిటిని లైట్ తీసుకోవటం, లేకపోతే అంత సీరియస్నెస్ గా మనం ఇది వెళ్ళిపోవడం చాలా అలవాటు. కోవిడ్ టైంలో కూడా మాస్క్ పెట్టుకోమని చెప్పడం, సోషల్ డిస్టెన్సింగ్, వీటిలో కూడా చాలా మంది కష్టపడ్డారు. అసలు ఏదైతే గ్రౌండ్ లెవెల్ ఎవరైతే మేబీ పైన ఏదైతే ఈ పాలసీని డిసైడ్ చేసే వాళ్ళు ఐఏఎస్లు, ఐపీఎస్లు, లేకపోతే ఇంకా సమ్ అదర్ ఎక్స్పీరియన్స్ బ్యూరోక్రాట్స్ ఉన్నప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్ ఎవరైతే ఉంటారు, గ్రౌండ్ లెవెల్ కింద మేబీ అంగన్వాడీ వాళ్ళు అవ్వచ్చు, ఆశా వర్కర్లు అవ్వచ్చు, లేకపోతే రెవెన్యూ వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే పంచాయతీ వాళ్ళు అవ్వచ్చు, మున్సిపల్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళందరూ జనాల్ని అసలు ఒక బేసిక్ లెవెల్లో కూర్చోబెడతానికి లేదా వాళ్ళకి అవగాహన తెస్తానికి కొన్ని రకంగా చెప్పాలంటే చాలా కష్టపడుతున్నారు. కోవిడ్ లాంటి పాండమిక్ వచ్చినా కూడా మాస్క్ పెట్టుకోవాలని, లేకపోతే సోషల్ డిస్టెన్సింగ్ పాటించాలని, లేకపోతే వ్యాక్సిన్ వేసుకోవాలని. సో ఇది కాబట్టి మన ఇండియన్స్ కి చాలా అవసరం అని నేనైతే చెప్తాను. అండ్ అలాగే మీరు ఒకవేళ రేపొద్దున్న అంటే మన సౌత్ సైడ్ అయితే మాక్సిమం రాకపోవచ్చు కానీ, లేదా ఒకవేళ కనుక వస్తే మీరు ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. అండ్ అలాగే మీ యొక్క బాధ్యత కూడా ఏదైతే మనం నిజంగానే వార్ లోకి వెళ్తాం, మనం యాజ్ అన్ ఇండియన్ కలిసికట్టుగా ముందుకెళ్ళాలి. కాబట్టి ఈ ఏదైతే మాక్ డ్రిల్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిలో ఎలా చెప్తున్నారు, ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్ని కన్ఫర్మ్ గా రాసి పెట్టుకోండి. అండ్ అలాగే కొంచెం బెటర్ గా
ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ కింద అయితే మీరు ఉండండి. అండ్ ఇవన్నీ పక్కన పెడితే అండ్ వార్ వచ్చేస్తుందా నిజంగా అని కనుక అడిగితే కన్ఫర్మ్ గా వస్తుంది. ఒక స్మాల్ స్కేల్ వార్ అయితే కన్ఫర్మ్ గా జరుగుతుంది. అది ఎన్ని రోజులు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, అండ్ అలాగే కంప్లీట్ గా మనం పిఓకేని మనం కిందకి తెచ్చుకుంటామా, లేకపోతే హాఫ్ తెచ్చుకుంటామా, లేకపోతే ఈ మధ్యలోనే కొన్ని పెద్ద దేశాలు లాంటి, ఎందుకంటే టు బి ఫ్రాంక్ చెప్తున్నాను, యుఎస్ఏ అయినా చైనా అయినా ఎవరైనా సరే ఫుల్ ప్లెడ్జ్డ్ వారు లేకపోతే ఫుల్ వన్ సైడ్ వార్ అయితే జరగనివ్వరు, అదైతే కన్ఫర్మ్. సో ఏది జరుగుతుందని మనకైతే చెప్పలేం. బట్ వీ బిలీవ్ ఇన్ అవర్ ఇండియన్ ఆర్మీ, అవర్ ఇండియన్ గవర్నమెంట్, వీ ఆల్ స్టాండ్ విత్ అవర్ గవర్నమెంట్. మీరు కూడా అదే చేయాలి. ఎటువంటి రకమైన రూమర్స్ కానీ లేకపోతే ఇంకోటి అయితే మీరు ఎటువంటి రకంగా స్ప్రెడ్ చేయొద్దు. మీకు తెలిసి తెలియని ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వద్దు. అండ్ అలాగే మీకు చెప్పినట్టు యుద్ధం వస్తుందా అంటే కన్ఫామ్ గా, ఎందుకంటే పాకిస్తాన్ ఎక్కడ తగ్గట్ల 11th డే వరుసగా 11 రోజుల పాటు ఏదైతే ఎల్ఓసి దగ్గర కాల్పుల విరమణ అయితే వాళ్ళు చేస్తానే ఉన్నారు. అండ్ అలాగే రీసెంట్ గా వాళ్ళు యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ని ఒక క్లోజ్ డోర్ మీటింగ్ అయితే ఆల్రెడీ ఇచ్చారు. ఆల్రెడీ ఒక 1 వీక్ బ్యాక్ ఏదైతే ఈ యొక్క యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఒక మీటింగ్ పెట్టి ఈ పెహల్గామ్ లో జరిగిన టెర్రర్ అటాక్ ని ఖండించేటట్టు ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయమంటే ఆ స్టేట్మెంట్ లో నుంచి ఈ టెర్రరిస్ట్ ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో ద రెసిస్టెంట్ ఫ్రంట్ ఏదైతే ఉందో దాని పేరు కూడా ఆ స్టేట్మెంట్ లో ఉండనివ్వకుండా అయితే చేసింది పాకిస్తాన్. ఎందుకంటే ఇప్పుడు యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో పాకిస్తాన్ ఒక నాన్ పర్మనెంట్ మెంబర్. ఎందుకంటే యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో ఒక 5 పర్మనెంట్ మెంబర్స్ ఉంటారు. యూకే, చైనా, ఫ్రాన్స్, రష్యా, బ్రిటన్ అండ్ అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్, ఈ 5 పర్మనెంట్ మెంబర్. నాన్ పర్మనెంట్ మెంబర్స్ ప్రతి 2 years ఒకసారి ఎన్నుకుంటారు. ఇప్పుడు పాకిస్తాన్ మన దౌర్భాగ్యం కొద్దీ ఈ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ ఒక నాన్ పర్మనెంట్ మెంబర్ కింద అయితే ఉంది. ఆల్రెడీ ఒక 1 వీక్ బ్యాక్ జరిగిన ఒక స్టేట్మెంట్ రిలీజ్ లో కూడా ఈ టెర్రరిస్ట్ అనే ఆర్గనైజేషన్ పేరు కూడా రానివ్వలేదు. మరోటి జమ్మూ కాశ్మీర్ అన్న పేరు కూడా రానివ్వలేదు. ఇప్పుడు సేమ్ యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో ఇలా ఇండియా మా మీద అటాక్ చేయబోతుంది, దాన్ని ఆపండి, లేకపోతే మేము మధ్యస్థానికి ఇది ఉన్నాము, లేకపోతే మేము ఒక న్యూట్రల్ దాన్ని ఏమంటారు ఇన్వెస్టిగేషన్ కి మేము సపోర్ట్ చేస్తాము అని అయితే పెద్ద పెద్ద కవర్లు చెప్పి మళ్ళీ ఒక క్లోజ్ డోర్ మీటింగ్ అయితే ఇచ్చేసారు. బట్ ఈ మీటింగ్ లో కూడా పాకిస్తాన్ పెద్దగా ఏం చేయలేకపోయింది. ఎందుకంటే దాన్ని ఏదైతే ఉందో పాకిస్తాన్ ఒక రకంగా ఒక టెర్రర్ హాట్స్పాట్ అనమాట. ఒక అక్కడ టెర్రరిస్టులు పెరగటం, లేదా కొత్త కొత్త ఆర్గనైజేషన్స్ రావటం, లేదా కొత్త కొత్త టెర్రరిస్టులు రావటం, వాళ్ళందరూ వెళ్ళి ఒక పక్కన రష్యాలో మీకు కనుక గుర్తుంటే రష్యాలో కార్కస్ అనే ఏరియాలో కూడా పాకిస్తాన్ నుంచి వెళ్ళిన టెర్రరిస్ట్ అక్కడ కూడా టెర్రరిస్ట్ అటాక్ చేశాడు. సో ఇట్లా ప్రపంచం అందరికీ తెలుసు టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ ఎక్కడ ఉంటున్నాయి, ఎక్కడ పెంచి పోషిస్తున్నా. సో ఇప్పుడు ఒక రకంగా మన ఇండియా ఏదైతే 12 days 14 days టైం ఏదైతే తీసుకున్నారో ఒక రకంగా ఈ ప్రపంచంలో ఉన్న మాక్సిమం దేశాల యొక్క కన్సెన్సస్ డెవలప్ చేయడానికి రేగుపొద్దున మనం ఒకవేళ ఒక అడుగు ముందుకు వేయాల్సి వచ్చి నిజంగా ఫుల్ ప్లెడ్జ్డ్ వార్ వచ్చినా కూడా వాళ్ళందరూ మనకు సపోర్ట్ చేసేదానికి అట్లీస్ట్ మనల్ని బ్లేమ్ చేయకుండా ఉండేదానికో ఈ యొక్క డిప్లొమాటిక్ వే అంతా యూజ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఇంకొక బెస్ట్ న్యూస్ ఏంటంటే ఏదైతే పాకిస్తాన్ యొక్క ఏదైతే ఎమ్యునిషన్ ఏదైతే ఉందో ఒకవేళ ఇండియాలో అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఆర్టిలరీ అంటారంటే బాంబ్స్ కానీ గన్స్ కానీ లేకపోతే బుల్లెట్స్ కానీ ఇట్లాంటివి చాలా ఉంటాయి డిఫెన్స్ కి సంబంధించినవి. వాళ్ళకు ఒకవేళ నిజంగా వార్ కనుక వస్తే 4 days లో అవన్నీ ఖతం అయిపోతాయని చెప్పారు. అండ్ మన ఇండియా ఇట్లా డ్రాగ్ ఆన్ చేయడం వల్ల ఇంకొక బెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనం ఈ వాళ్ళు ఎల్ఓసి దగ్గర కానీ ఏదైతే మన ఇండియన్ బార్డర్ చుట్టూ ఏదైనా ఆర్మీని కానీ లేకపోతే వాళ్ళ పారామిలిటరీ ఫోర్సెస్ కానీ ట్యాంక్స్ కానీ ఇట్లాంటి డిప్లాయ్ చేయడం వల్ల ఒక ఆర్మీని డిప్లాయ్ చేసి పెట్టాలంటే చాలా ఖర్చు అవుతుంది. సో ఒక రకంగా పాకిస్తాన్ యొక్క ఎకానమీ అది బేర్ చేయలేదు. అండ్ అలాగే మోరోవర్ వాళ్ళకి ఇప్పుడు ఒక రకంగా చెప్పండి కేవలం 4 రోజుల పాటు ఎమ్యునేషన్ మాత్రమే ఉంది కాబట్టి మన ఇండియాకి చాలా ఈజీగానే ఉంటుంది. కానీ బట్ మనం ఎటువంటి రకమైన ఛాన్స్ తీసుకోకూడదు. సో దానికోసం ఈ డ్రిల్స్ అండ్ వీటన్నిటిలో ఏదైతే రష్యన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఎవరైతే ఉన్నారో ఆయన ఫుల్ సపోర్ట్ అయితే కన్ఫర్మ్ గా ఎక్స్టెండ్ చేశారని చెప్పాలి. అండ్ ఈవెన్ రష్యా నుంచి మనకు కొన్ని యాంటీ హెలికాప్టర్ గన్స్ లాంటివి లేకపోతే హ్యాండ్ లాంచర్స్ కానీ ఇలాంటివి కూడా ఆల్రెడీ మనకు ఒక కన్సైన్మెంట్ వచ్చింది. అండ్ ఈవెన్ మోర్ ఓవర్ ఇంకొక 1 or 2 కన్సైన్మెంట్ ఆల్రెడీ ఆన్ ద వే ఉంది. ఎందుకంటే ఫాస్ట్ ఫార్వర్డ్ గా కొన్ని ప్రొక్యూర్మెంట్ కూడా చేస్తున్నారు. అండ్ వీటన్నిటి మధ్యలో ఒక వర్స్ట్ న్యూస్ ఏంటంటే అంటే పాకిస్తాన్ ఒక షేమ్లెస్ కంట్రీ అని చెప్పి నేను ప్రీవియస్ వీడియోస్ లో కూడా చెప్పాను. అదేంటంటే ఇంత జరుగుతుంటే ఒక పక్కన పాకిస్తాన్ యొక్క ఆర్మీ వాళ్ళందరూ ఇక్కడ బార్డర్ చుట్టూ ఇది చేశారు, పాకిస్తాన్ ఎకానమీ సరిగ్గా ఇది చేయట్లేదు, ఒక పక్కన బలూచిస్తాన్ లో ట్రైన్ హైజాకులు జరుగుతుంది, ఒక పక్కన ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ తో ఒక కిరికిరి జరుగుతుంది, మా ఇటు పక్కన చూస్తే మన ఇండస్ వాటర్ ట్రీటీని మనం సస్పెండ్ చేస్తాం, దానివల్ల నీళ్లు రావట్లేదు, ఒక పక్కన చూస్తేనేమో ఇంకా మన ఇండియన్ నేవీ వీళ్ళందరూ అరేబియన్ సీలో వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ చూపిస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళందరూ ఈ టైంలో వాళ్ళ యొక్క మినిస్టర్ శాలరీస్ ని హైక్ చేసుకున్నారు. అది కూడా ఆర్డినెన్స్ ద్వారా 4 ఆర్డినెన్స్ ఇచ్చారు ఫ్రైడే. అందులో 1 of the ఆర్డినెన్స్ వాళ్ళ యొక్క ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క శాలరీస్ హైక్ చేసుకున్నారు. సో దీన్ని బట్టి ఏదైతే ఒక పాకిస్తాన్ ఒక ఫెయిల్డ్ స్టేట్ వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ కానీ లేదా వాళ్ళ యొక్క ఏదైతే థింగ్స్ కానీ ఏవైతే ఒక మిస్ప్లేస్డ్ అనమాట. వాళ్ళకి ఎప్పుడు ఏం చేయాలో తెలియదు, ఎందుకు చేస్తున్నారో తెలియదు,
దేనికి చేస్తారు ఏది అర్థం కాదు. సో ఇట్లాంటి ఒక కంట్రీ మన నైబర్ గా ఉండటం అనేది మనకు ఒక రకంగా బ్యాడ్ లక్ అనే చెప్పాలి. బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఇప్పటికైనా సరే మనం ఒక పర్మనెంట్ సొల్యూషన్ ఏదైతే పాకిస్తాన్ అనే ఒక హెడేక్ కి ఒక పర్మనెంట్ సొల్యూషన్ అయితే కన్ఫర్మ్ గా మనకు కావాలి. ఆ దిశగానే మనం వెళ్దాం. అండ్ అలాగే నేను మళ్ళీ చెప్తాను, ఒకవేళ ఈ డ్రిల్స్ మన సౌత్ సైడ్ మన స్టేట్ లో ఎక్కడ జరిగిన ఈ సౌత్ నార్త్ ఈస్ట్ వెస్ట్ హూ ఎవర్ ఇట్ మేబీ వేర్ ఎవర్ ఇట్ మేబీ, మీరు కన్ఫర్మ్ గా ఈ డిఫెన్స్ డ్రిల్స్ ని మటుకి చాలా జాగ్రత్తగా పాటించండి, ఫాలో అవ్వండి. అండ్ అలాగే యాజ్ ఎ రెస్పాన్సిబుల్ సిటిజన్, యాజ్ ఎ రెస్పాన్సిబుల్ ఇండియన్, మీరు మీ గవర్నమెంట్ తరపున మీ గవర్నమెంట్ కి అండ్ అలాగే మీ ఇండియన్ నేవీకి ఆర్మీకి ఏదైతే మన డిఫెన్స్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే వాళ్ళందరికీ మీ యొక్క సపోర్ట్ చాలా అవసరం. వీ విల్ విన్ దిస్ వార్. అండ్ అలాగే మనం ఇంకా బెటర్ గా ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఈ వార్ వల్ల మన యొక్క ఏదైతే ఎకానమీ ఉందో అది కన్ఫర్మ్ గా కొద్ది గొప్ప సఫర్ అవుతుంది. బట్ ఆ సఫరింగ్ కొంచెం టెంపరీ. సో అది సో మీరందరూ కూడా కోవిడ్ టైంలో లాంటి కాకుండా ఇప్పటికైనా సరే కొంచెం సీరియస్ గా కొంచెం ఇట్లాంటి, ఎందుకంటే ఇది మన దేశ సమగ్రతకి అండ్ అలాగే దేశం యొక్క సెక్యూరిటీకి సంబంధించింది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉంటారని వీటన్నిటిని కరెక్ట్ గా పాటిస్తారు.